సార్ మీ రాజకీయ జీవితమే దాదాపు 35 సంవత్సరాలు సార్. ఓన్లీ రాజకీయ జీవితం 25 25 కంప్లీటెడ్. టీడీపీలోనే 25 ఉన్నారు కదా సార్. 25 ఇయర్స్ అంటే 90 నుంచి 2014 వరకు. తమ్ముడు చెప్తున్నాగా తమ్ముడు 3 సార్లు ఎమ్మెల్యే తమ్ముడు, Okay. 3 5 15 తమ్ముడు, ఉమ్, ఓసారి ఓడిపోయిన చంద్రబాబు యాక్సిడెంట్ అప్పుడు ఓకే 20 తమ్ముడు, ఉమ్, ఈ వెధవలకు పనిచేసిన 5 సంవత్సరాలు 25 ఇయర్స్ తమ్ముడు. ఉమ్. అది కాదు, అంటే 14 నుంచి 18 టీఆర్ఎస్, 18 నుంచి అదే కదా 24 చెప్తున్నా. 3 సార్లు ఎమ్మెల్యే అంటే అదే కదా. ఓకే ఓకే సార్. మొత్తానికి మీకు అంటే 25 ఇయర్స్ కంప్లీటెడ్, 26 ఇయర్స్ రన్నింగ్. అటు చంద్రబాబు నాయుడు చూశారు, ఇటు కేసీఆర్ని చూసినారు, బీజేపీని చూసినారు. ఏ పార్టీ నాయకుడు అంటే మీకు బాగా ఇది సార్ అంటే చంద్రబాబే, ఇంకేముంది. ఇష్టమైన నాయకుడు కానీ ఇష్టమైన కాదు, ఈజ్ ఏ వర్కర్ తమ్ముడు. ఓకే విజనరీ. ఎస్ సార్ నాయకుడు అంటే నా దేవుడు అంటే రామారావు గారే. ఓకే ఇంకో క్వశ్చన్ ఏముంది. లీడర్ అంటే ఎన్టీఆర్, వర్కర్ అంటే చంద్రబాబు. సార్ మీరు ఒక మాజీ మంత్రి మంత్రి అయిన తర్వాత మీరు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు, మీరు గన్మెన్లతో షూటింగ్ వెళ్ళినప్పుడు మీ తోటి సీనియర్ నటులు అసూయ పడ్డారంటే అప్పట్లో మీకు? ఎవరు పడలే, ఒక్కడే మా కోటన్నే. వీడి సరే, ఆయన గన్మెన్ మాకు చిన్నపిల్లగాడి మనస్తత్వం. ఏంట్రా ఏం గన్మెన్ లేకుండా రాలేవా షూటింగ్ అనేవాడు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన గన్మెన్లు పెట్టుకొని వచ్చేవాడు. మా కూడా ఉన్నారు ఈ గన్మెన్లు, లేట్ వస్తామంటే మళ్ళీ అట్ట కూడా అనేవాడు. ఓకే ఆయనది మేము పట్టించుకోము, ఆయన ఈర్ష్యని పట్టించుకోము. కానీ అంటే అత చైల్డిష్గా మాట్లాడతాడు అనమాట. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా షూటింగ్ వెళ్ళినారా సార్ అప్పుడు? కొన్ని వెళ్ళిన కొన్ని చేసిన అంటే తప్పలేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సెట్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుండే సార్? అంటే రిసీవింగ్ కానీ ఒక మంత్రి వచ్చింది షూటింగ్ కంటే ఆడిగా బాబు మోహన్ గానే ట్రీట్ చేసేవారు. నేను కూడా బాబు మోహన్ గానే ఉండేది. నా గన్మెన్లు అందరు దూరంగా ఉంచేది, ఓకే దగ్గరికి రాకూడదు, కంటికి కనపడకూడదు. ఓన్లీ నా మేకప్ మెన్, నా అసిస్టెంట్ మాత్రమే ఉండాలి ఎంబడి. నన్ను నా ఎస్కట్ బండ్లన్నీ దూరంగా ఆగేది, నా బండి మాత్రం వచ్చి నన్ను దింపి మళ్ళీ పోయి అక్కడ ఉండేది. ఓకే ఆ విధంగా మెయింటైన్ చేసేవారు. ఆ విధంగా మెయింటైన్ చేసేవారు అంతే, అవాయిడ్ చేసేవాడిని, మెయింటైన్ చేసే. ఎస్. కానీ ఈ రోజుల్లో ఎమ్మెల్యే కాకపోయినా కూడా పెద్ద కాన్ వేసుకొని తిరుగుతున్నారు కదా. సరే వాళ్ళు వాళ్ళ షోకు వాళ్ళ. సార్ ఇంకో విషయం, కొందరంతా బంగారాలు నగలు వేసుకొని నేను వేసుకోను, ఇట్లే ఉంటాను. గోల్డ్ మ్యాన్. సార్ ఇంకో విషయం సార్, ముఖ్యంగా అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలో షూటింగ్ యాక్టింగ్ చేసేటప్పుడు, మీరు రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పి తర్వాత మీతో కొంతమంది అగ్రనటులు నటించడానికి ఇష్టపడకపోయేవారు. ఆ కాంబినేషన్ లో ముఖ్యంగా తప్పు చాలా రాగ్, అది పొరపాటున కూడా మాట్లాడకూడదు. ఓకే ఎక్కడ నా క్యాస్ట్ గురించి కానీ ఈ నేటికి హిట్ కాంబో, నేటికి హిట్ కాంబో మా హిట్ దాంట్లోనే చిన్న ఈర్ష ఏదో వచ్చి, నేను కొంతకాలం మేము నటించమని అన్నారు. అంత డీటెయిల్గా పోకూడదు. అవును సార్. మళ్ళీ నాకు ఇంత భూమి ఉంటే ఏమో పాటతో హిట్. ప్రొడ్యూసర్లు ఏం చేశారు, నాకు ఒక పాట పెట్టేది 2 సీన్లు పెట్టి పారేసేది. పాటలు కూడా హిట్ అవుతున్నాయి. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దాసరి గారి దగ్గర మళ్ళీ మాకేం లేదు, మేము కలిసి నటిస్తాం. నాకు దాసరి గారు మీకు ఏరా అంటే, నేను అనలేదుగా గురుగారు, నేను నటించడానికి పెట్టింది. నాకు ఎవ్వరు శత్రువులు కాదు అన్నాను. నేను అంతే ఉన్నా ఇండస్ట్రీలో, నాకు ఎవ్వరు శత్రువులు కాదు. నాకు ఏమి జరిగినా కూడా నేను పట్టించుకుంటాను కాదు, డబ్బులు ఇవ్వకపోయినా అడిగేటాను కాదు, ఇస్తేనే తీసుకునేవాడిని. డబ్బింగ్కి పోయేటప్పుడు మాత్రం మరి బ్యాలెన్స్ సార్ వచ్చేస్తున్నాయి, ఓకే డబ్బింగ్ చెప్పేది ఏరా ప్రొడ్యూసర్ డబ్బుల కోసం పోయాడు, ఓకే అని వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ కలిసి మళ్ళీ డబ్బులు ఎగ్గొట్టిండు. అలా ఉన్నాను నేను సినిమా ఇండస్ట్రీలో. అందుకనే నాకు అంత గౌరవం. బాబు మోహన్ అంటే గ్రేట్ అంటారు నన్ను. సార్ ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వెళ్ళకపోతే, ఇప్పటికీ వెళ్ళకపోతే ఏముంది, ఇంకా పోతిని 2 రాష్ట్రాలకి క్యాబినెట్ మంత్రిగా పరిపాలిస్తేని, ఈ ఉమ్మడి రాష్ట్రం 3 సార్లు ఎమ్మెల్యే అయితేని, ఏ సినిమా యాక్టర్ అన్న 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఒకరిని చెప్పు. నా దేవుడు ఎన్టీ రామారావు కూడా సెకండ్ టైం ఓడిపోయిందిగా. అవునవును సార్. బాబు మోహన్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి, టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి. కనుక నేనే మంత్రి కాకపోతే ఇంకేం. 2009లో కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతుండే
సరే అదంతా వద్దు తమ్ముడు, అది అవుతుండే అవి మాట్లాడినా నేను, అవన్నీ వద్దు, ప్రభుత్వం వచ్చి ఉంటే అది వద్దు తమ్ముడు అంటే ఓకే. వచ్చుంటే అవి కలలు కన్నాం, పగటి కలలు గంటాలు ఏదో ఊహించి చెప్పటాలు నాకు రావు. నేను అలాంటి అసలు అసలు మాట్లాడినాను అసలు ఫస్ట్ పాయింట్. రేపు ఏం జరుగుతుంది, నువ్వు బతుకుతాను గ్యారెంటీ ఉందా అని అడుగుతాను. అవునా కదా తమ్ముడు? రేపటికి రూపం లేదంటారు కదా సార్. ఏముంది తమ్ముడు చెప్పు, దేవుడు స్విచ్ టెక్ అంటే అయిపోయా. మంచంలో పడుకున్నాడు చచ్చిపోలే, మాట్లాడుతూ చచ్చిపోయినోడు లేరు, అంత బాగుండి అటనే ఉండి ఇటనే చచ్చిపోయినోడు లేరు. మనం వాళ్ళకంటే ఎక్కువ కనుక దేవుడిది సృష్టి, పుట్టించోడు వాడే, చేసిపెట్టాడు వాడే. చెప్తాడా ఇగో రేపే 4 గంటలకు తెలుసా చేసిపోతున్నా అంటాడా? టిక్ వన్ స్విచ్ ఆఫ్ టప్పు. సార్ తెలుగు ఇండస్ట్రీకి కామెడీ స్టార్స్ అంటే అగ్ర కామెడీ హీరోలు ఒక బ్రహ్మానందం, బాబు మోహన్. ఒకానొక దశలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని బ్రహ్మానందం అనుకొని, బ్రహ్మానందం గారిని బాబు మోహన్ అనుకొని పేర్లు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమో అది నేను ఒకసారి నీదే వింటున్నా నేను. ఓకే. బ్రహ్మానందమే, బాబు మోహనే. యాక్షన్లో కూడా బాబు మోహన్ యాక్షన్ బాబు మోహనే, బ్రహ్మానందం యాక్షన్ బ్రహ్మానందం. అందుకనే మేమిద్దరం అన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు రాజుబాబు లాగా ఎవడో వచ్చిండని అట్లా మాకు రాలే, మాలాంటి వాళ్ళని పెట్టిర్రు, తెచ్చిండ్రు, అట్లా కూడా తీసుకొచ్చినారు. కానీ వాళ్ళ వల్ల కాలే. ఒక సినిమాగా కూడా ఇట్టు కాకపోవటం వల్ల మేమే ఒక వెలిగినాం. మాది రీప్లేస్ చేసేవాళ్ళు ఇప్పట్లో రారని చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీ చెప్తుంది. ఒక కోట గారు, ఒక బాబు మోహన్ కాంబో ఎక్కువ ఏది ఎంజాయ్ చేసినారు సార్? బాబు మోహన్ అది బ్రహ్మానందం గారిదా లేకపోతే కోట? బ్రహ్మానందం, బాబు మోహన్ చాలా సినిమాలు ఉన్నాయి, కాంబినేషన్. నాకు కొడుకుగా కూడా చాలా సినిమాలు వేసిండు కదా, పెద్ద సినిమాలు కూడా వేసిండు కదా. పెద్దరాయుడులో నా కొడుకే కదా, వంశానికి ఒకడు బాలకృష్ణ గారి సినిమాలు నా కొడుకు, అట్లా చాలా చేసిండు. మీ ఇద్దరం కాంబినేషన్ చాలా. అట్లనే కోట గారు, నేను చాలా, కోట నేనే ఎక్కువ. సార్ ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, డిఐ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి సార్ నాయకులందరూ పార్టీలు మారుతున్నారు. దీనిపైన ఏమంటారు సార్? దీని ఏమంటారు తమ్ముడు, ఎవరి ఇష్టం వాడిది కదా. అంటే ఒక సొంత లబ్ధి కోసం పార్టీ మారుతున్నారు కదా సార్ నాయకులు. సొంత లబ్ధి కోసమా, వాడు ఉంచుకున్న ముండ కోసమా, నేను ఎవరిని తమ్ముడు డిస్కస్ చేయటానికి కానీ. విలువలు లేవంటారు సార్ రాజకీయాలు? అది రాజకీయ విలువలు పోయినాయి, లేవు. నేను అందుకనే ఏ మత్స లేని మిమ్మల్ని కేఏ పాల్ గారు పెట్టినటువంటి ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు పోయిందంటే, ఈ కచరా, ఈ కంపు నా దరిదాపుకు రాకూడదు అంటే నేను అక్కడికి పోవాల్సిందే. నేను ఒక వైట్ పేపర్, ఆయన ఒక వైట్ పేపర్ అని అక్కడికి పోయింది. కనుక ఈ కచర గురించి నేను ఎక్కువ డిస్కస్ చేసి దాని గురించి వడపోసి మనకు అవసరం లేదు, నా బ్రెయిన్ పాడు చేసుకోను సార్. సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది. అదంతా తమ్ముడు ఎవడో ఏమో, నేను డిస్కస్ చేసి ఏం చేస్తాను నేను, చెప్పు. మీ విశ్లేషణ ఏంది, మీరేమనుకుంటారు? విలువలు సచ్చినాయి అని చెప్పిన కదా తమ్ముడు సార్. విలువలు సచ్చినప్పుడే ఇవన్నీ పుట్టేది. ఎవడన్నా ఫోన్లు ట్రాపులు చేసి, ఫోన్లతో రాజకీయాలు చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఇదంతా ఏం తమ్ముడు, విలువలు సచ్చటమేగా. అవును సార్. విలువలు సచ్చినాయి. డెడ్ బాడీ గురించి ఏం మాట్లాడతాం మనం? ఇంకా డెడ్ బాడీ, 3 పార్టీలు డెడ్ బాడీలు అయిపోయినాయి. రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కొత్త పార్టీ అవసరం. ఇప్పుడు ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్కు ప్రేమతో వేయలే. అవును సార్. అది దానికి వేయొద్దు అనుకున్నాం. ఈడు కూడా వాడు తొత్తులట, కిషన్ రెడ్డిను కేసీఆర్, కాబట్టి ఇది ఏం చేద్దాం, ఇక ఎవడు ఒకడు ఇక్కడ వేద్దాం పట్టు, ఆ రేవంత్ రెడ్డి ఎవరు ఉండగా పోనీ అని వేశారు. అంతేగాని ధీటైన పార్టీ ఇక్కడ ఉందని వేయలే. కనుక ఒక మంచి పార్టీ వస్తే బాగా అనేది. అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కూడా ఇలాంటి టైంలోనే. ఆ రోజుల్లో ప్రజలు విసికి వేసరిగా ఇక చేతిని అమ్మ రాజకీయం అనుకున్న టైంలో నేనున్నా అని పార్టీ పెట్టిండు. 8 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాయి. కనుక ఇప్పుడు కూడా ప్రజలు అదే పొజిషన్లో ఉన్నారు. వాని మీద వీడు, వీని మీద వాడు చిటు, ఏంది ఇది అసలు ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. అందుకనే నేను ఇంకొద్ది రోజులు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారా సార్? ఎట్లా చెప్తాను తమ్ముడు, నేను మాకేమన్నా కాలవా అవన్నీ ఉన్నది నాకు తెలుసా?
ఏం జరుగుద్దో అది సృష్టికర్తకు తెలుసు. సార్ 12 రాష్ట్రాలు తిరిగినారు సార్ మీరు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నా తెలుగుదేశం పార్టీ నాయకుడు మీకు చాలా దగ్గరైన ఆయన పార్టీకి ఏమైనా పని చేద్దాం ప్రచారం చేద్దాం అన్న ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా టీడీపీకి? నాకెందుకు వస్తుంది తమ్ముడు, పిలిస్తే పోవడం తప్ప. ఒకవేళ పిలిస్తే పిలవలేదు కాబట్టి దాని ప్రశ్న అనవసరం కదా ఇప్పుడు. పిలవలేదు. అంటే మీకు అక్కడ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభిమానులు నాకు ఆంధ్రాలో. ట్రైన్లే ఆపేవాళ్ళు నా కోసం. గూడూరు దగ్గర ఒకసారి ట్రైన్ ఆపి నా భోగికి బొక్క కొట్టారు కదా, రాళ్ళు పెట్టి కొట్టి బొక్క చేసి బాబుమోహన్ గారు బయటికి రావచ్చు కదా అని అన్నారు. పిలవనప్పుడు మనం ఎందుకు పోతాం?